హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెస్టింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం స్మోక్ టెస్టింగ్కి శానిటీ టెస్టింగ్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. చాలా బ్లాగ్స్లో ఛానల్స్లో స్మోక్ టెస్టింగ్ గురించి శానిటీ టెస్టింగ్ గురించి డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు డెవలపర్స్ ఒక అప్లికేషన్కి కోడ్ డిజైన్ చేశారు. సో అది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేశారు. సో మనము టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయగానే మనం డీటెయిల్డ్గా టెస్టింగ్ స్టార్ట్ చేయము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ అప్లికేషన్ యొక్క మేజర్ ఫంక్షనాలిటీస్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తాము మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని? ఎందుకంటే బిల్డ్ యొక్క స్టెబిలిటీ చెక్ చేయడం కోసం. బిల్డ్ స్టేబుల్గా ఉంటేనే మనం ఫర్దర్గా టెస్ట్ చేసుకోగలుగుతాము. లేదు బిల్డ్ స్టేబుల్గా లేదు అంటే కనుక మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. టెస్టింగ్ యొక్క టైం వేస్ట్ అయిపోద్ది. టెస్టింగ్ టీమ్ వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోద్ది. సో అందుకని చెప్పి ముందు మనం బిల్డ్ యొక్క స్టెబిలిటీ చెక్ చేయడం కోసం మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. సో స్మోక్ టెస్టింగ్ యొక్క డెఫినేషన్ చెప్పాలంటే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వెదర్ ద మేజర్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ది అప్లికేషన్ ఆర్ వర్కింగ్ ఫైన్ టు చెక్ ద స్టెబిలిటీ ఆఫ్ ది బిల్డ్. సో ఇక్కడ మేజర్ ఫంక్షనాలిటీస్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం, లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ ఫంక్షనాలిటీ అనేది మేజర్ లింక్ అనమాట. సో మేజర్ ఫంక్షనాలిటీ. సో అలాగే వన్స్ లాగిన్ చేయగానే హోమ్ పేజ్ రాగానే మనకు హోమ్ పేజ్లో చాలా మేజర్ ఫంక్షనాలిటీస్, మేజర్ లింక్స్ ఉంటాయి. సో అవేమేంటి, ఇప్పుడు న్యూగా కస్టమర్ని క్రియేట్ చేయాలి. సో కస్టమర్ లింక్ ఉంటుంది. కస్టమర్కి ఒక పాలసీని క్రియేట్ చేయాలి. పాలసీ లింక్ ఉంటుంది. సో మనం కస్టమర్ లింక్, పాలసీ లింక్ మీద క్లిక్ చేసి చూస్తాం. వాటి మీద క్లిక్ చేసినప్పుడు రెస్పెక్టివ్ పేజ్కి నావిగేట్ అవుతున్నాయా లేదా. సో ఇలాగా మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతున్నాయా లేదా చూసుకొని బిల్డ్ స్టేబుల్గా ఉంటే ఫర్దర్ టెస్టింగ్ చేస్తాం. బిల్డ్ స్టేబుల్గా లేదు, మేజర్ ఫంక్షనాలిటీస్ వర్క్ కాలేదు అంటే కనుక బిల్డ్ రిజెక్ట్ చేస్తాం. డెవలపర్స్ ఆ కోడ్ లో చేంజెస్ చేస్తారు వర్క్ అయ్యేలాగా. సో మళ్ళీ కోడ్ డిప్లాయ్ చేశాక మళ్ళీ మనం ప్రాపర్గా టెస్ట్ చేసుకుంటాం. సో ఇది స్మోక్ టెస్టింగ్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి శానిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ చేయడానికి ఎనఫ్ టైం లేనప్పుడు మనం శానిటీ టెస్టింగ్ చేస్తాం. సో అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా కస్టమరు ఒక అప్లికేషన్కి న్యూ మాడ్యూల్ యాడ్ చేయమన్నారు. సో అది యాడ్ చేశారు. సో అది యాడ్ చేసినాక మనం దాని యొక్క యాడ్ చేసిన మాడ్యూల్ని తరువుగా టెస్ట్ చేస్తాం. లైక్ రిగ్రెషన్ లాగా ఈ సరౌండెడ్ ఏరియాస్లో ఇంపాక్టెడ్ ఏరియాస్ మనం టెస్ట్ చేయము. జస్ట్ ఆ ఏదైతే న్యూగా ఇంప్లిమెంట్ చేశారో ఆ మాడ్యూల్ని మాత్రమే టెస్ట్ చేస్తాము. సో అదేవిధంగా డిఫెక్ట్ ఫిక్స్ చేసినప్పుడు ఆ డిఫెక్ట్ ఎక్కడైతే ఫిక్స్ చేస్తారో ఆ ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని మాత్రమే చెక్ చేస్తాము. అంతేగాని దాని సరౌండెడ్ ఇంపాక్టెడ్ ఏరియాస్ మనం చెక్ చేయము. సో శానిటీ ఈ కేసెస్లో చేస్తాం. అంటే శానిటీ ఎప్పుడు చేస్తామంటే, డెఫినేషన్ వచ్చేసి, వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు డూ ద ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్, విల్ గో విత్ ద శానిటీ టెస్టింగ్ టు చెక్ ద న్యూలీ ఇంప్లిమెంటెడ్ చేంజెస్ ఆర్ డిఫెక్ట్ ఫిక్స్ చేంజెస్. ఇది శానిటీ టెస్టింగ్ యొక్క డెఫినేషన్. సో నేను రిగ్రెషన్ టెస్టింగ్ గురించి డీటెయిల్డ్ పోస్ట్ ఈ వీడియో కన్నా ముందు వీడియోలో రిగ్రెషన్ టెస్టింగ్ గురించి డీటెయిల్డ్ వీడియో పెట్టాను. ఎవరైనా రిగ్రెషన్ టెస్టింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ వీడియో విజిట్ చేయొచ్చు. సో ఇది స్మోక్ టెస్టింగ్కి శానిటీ టెస్టింగ్కి ఉన్న డిఫరెన్సెస్. ఐ హోప్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక ఈ టాపిక్లో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. లేదు మీరు ఏదైనా టెస్టింగ్ కాన్సెప్ట్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా కానీ ఆ టాపిక్ కనుక నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను నెక్స్ట్ ఆ టాపిక్ మీద వీడియో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.